ఏపీలో రాజకీయంగా కొన్నేళ్ల క్రితం దుమ్మురేపిన వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఇప్పుడు ఆర్థికంగా చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థకి చెందిన హౌసింగ్ ఫైనాన్స్ డివిజన్ LICHFL నుంచి ఆమె భర్త బుట్టా నీలకంఠం కలిసి తీసుకున్న భారీ రుణం ఇప్పుడు వారికి తలనొప్పిగా మారింది. 310 కోట్లు రుణం తీసుకున్న ఈ దంపతులు కొంతకాలం వరకు వాయిదాలు చెల్లించినప్పటికీ గత కొన్నేళ్లుగా చెల్లింపులు నిలిపివేశారు. దీంతో రుణంతో పాటు వడ్డీలు కలిపి మొత్తం 340 కోట్ల వరకు బకాయి కట్టయింది. ఈ రుణాన్ని బుట్టా ఇన్ఫ్రా, బుట్టా కన్వెన్షన్, మెరిడియన్ ఎడ్యుటెక్ సంస్థల అభివృద్ధికి ఉపయోగించామని చేసినప్పటికీ చెల్లింపులు ఆగిపోవడంతో LICHFL NCLTని ఆశ్రయించింది. ఒకేసారి రుణాన్ని తిరిగి చెల్లించడం కష్టమని భావించిన రేణుకా దంపతులు కొంత ఆస్తిని విక్రయించి రుణాన్ని రీషెడ్యూల్ చేయాలని కోరిన నిబంధనలు విరుద్ధమని LICHFL తిరస్కరించింది. ఈ పరిణామాల మధ్య హైదరాబాద్ బంజారాహిల్స్లోని 145 కోట్లు విలువైన 5,000 గజాల ఆస్తిని వేలానికి పెట్టినా ఎవరూ ముందుకు రాలేదు. అలాగే మాదాపూర్లోని 7,205 చదరపు గజాల బుట్టా కన్వెన్షన్ సెంటర్ను వేలం వేయగా అక్కడ కూడా అదే ఫలితం. దీంతో అధికారులు మళ్లీ ఆస్తుల వేలానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ఎంపీగా ప్రజల నమ్మకానికి పొందిన రేణుక ఇప్పుడు ఆర్థిక వ్యవహారాల్లో ఇంతటి సంక్షోభానికి లోనవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెద్ద మొత్తంలో అప్పులు, వాటిపై చెల్లింపులు విఫలం. ఇవి రాజకీయాలకు దూరమైన తరువాత వారు ఎదుర్కొంటున్న అసలైన సవాళ్లను చూపిస్తున్నాయి. ఈ కేసు ఇక ఎలా మలుపు తీసుకుంటుందో చూడాలి.